నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పక్ష నేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రోటం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పక్ష నేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. ఆయనకు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అయ్యన్న పాత్రుడు ప్రవేశించారు. అప్పటి నుంచి పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా అయ్యన్న పాత్రుడు విజయం సాధించారు. పట్టభద్రుడైన అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు 5 సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సాంకేతిక విద్య, క్రీడ, రహదారులు, భవనాలు, అటవీ, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1983 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకుల పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని, నా కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారని, సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పా. గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానించారని, ప్రజలు అంతా గమనించి నన్ను గౌరవ సభకు పంపారు అని చంద్రబాబు నాయుడు తెలిపారు. స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తు చేస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. సుమారు 2.5 ఏళ్ల తర్వాత సభలో మాట్లాడిన చంద్రబాబు కాస్త ఎమోషన్ అయ్యారు. ఆనాటి పరిస్థితులు మరోసారి గుర్తు చేశారు. తన ఫ్యామిలీపై అనవసరంగా ఎలాంటి కారణం లేకుండా నోరు పారేసుకున్నారని అన్నారు. 5 ఏళ్లుగా నీచ రాజకీయాలు చూశామన్నారు చంద్రబాబు. సభలో ప్రశ్నించిన తమ సభ్యులను అసభ్యకరమైన భాషలో తిట్టారని తెలిపారు. చివరకు తన నిరసన తెలియచేసి వెళ్లిపోతామని చెప్పినా మైక్ ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి వైసీపీ గెలిచిన నాటి నుంచి మొన్నటి వరకు సభ నడిపిన తీరు ప్రజలు గమనించారన్నారు. అసలు రాజకీయాలకే సంబంధం లేని తన కుటుంబాన్ని అవమానించారన్న చంద్రబాబు అదే విషయమై శపథం చేశానని అన్నారు. ముఖ్యమంత్రిగానే గౌరవ సభకు వస్తానని చెప్పినట్లు తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తన ఆవేదన గుర్తించిన ప్రజలు అఖండ మెజారిటీతో విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. మీరందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని, రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని, పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు కూడా మనం ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. ఇదే హౌస్లో నేను చూశాను. 23 సీట్లు మాకు వచ్చాయి. నేను బాధపడ్డాము. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యుతంగా పనిచేశాము. 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23వ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కూటమికి 164 సీట్లు వచ్చాయి.
1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. రాష్ట్రంలో దగ్గర 1631 రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఇక్కడుండే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా, మనం ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్ని గెలిపించిన వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు, నేను కూడా అన్నాను, బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్న తరువాత స్పీకర్ను అభినందిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తొలి స్పీచ్తోనే అదరగొట్టారు పవన్. సభ ఎలా ఉండాలో తన మనసులోని మాటల ద్వారా తెలియజేశారు. సభాధ్యక్ష హోదాలో సభను ముందుకు తీసుకువెళ్లాలని అయ్యన్నను కోరారు. అసెంబ్లీలో తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు అభినందనలు చెబుతూ ప్రసంగించారు. సభను సజావుగా నడిపించే సత్తా అయ్యన్నకే ఉందన్నారు. వైసీపీ నేతలకు ఓటమి స్వీకరించే సత్తా లేదని, అందుకే వారు సభ నుంచి పారిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం మాదిరి దూషణలకు పోకుండా సర్వజనులకు మంచి జరిగేలా సభను నడిపించాలని కోరారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సభలో నవ్వులు విరబూశాయి. ఉత్తరాంధ్ర యాసలో పదునైన వ్యాఖ్యలు చేయటంలో మీరు దిట్ట. ఋషికొండను గుండు కొట్టినట్లుగా ప్రత్యర్థులను మాటలతో చెక్కేస్తారు. కానీ ఇకపై మీకు ఆ అవకాశం లేదు. సభలో ఎవరూ పరుష పదజాలం వాడినా మైక్ కట్ చేసే బాధ్యత మీకొచ్చిందని పేర్కొన్నారు. పెద్దలు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిన 16వ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీకు శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు, ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. నాకు ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం, డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని, భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి.
దేశంలోనే ఉత్తమ విద్యుత్ శాఖగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖను తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను నిర్వీర్యం చేయడమే కాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిందని ఆరోపించారు. ముఖ్యమంత్రితో చర్చించి అవసరాన్ని బట్టి విద్యుత్ ఛార్జీల పెంపుదలపై నిర్ణయం తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దస్తరంపై తొలి సంతకం చేశారు. ఈ మేరకు అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఇంధన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 40,336 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ దస్తరంపై తొలి సంతకం చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దస్తరంపై రెండవ సంతకం చేశారు. అదేవిధంగా ప్రధాన్ మంత్రి సూర్యఘర్ పథకంలో ఇంటింటికి 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమానికి సంబంధించిన దస్తరంపై మూడవ సంతకం చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తనకు విద్యుత్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రీతిలో విద్యుత్తును అందించేందుకు విద్యుత్ సరఫరా డిమాండ్లపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని స్పష్టం చేశారు. దేశంలో విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబు నాయుడని, ఆయన తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు మరెవరూ తీసుకురాలేదని అన్నారు. దేశంలోనే ఉత్తమ విద్యుత్ శాఖగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖను తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన రీతిలో సేవలందించే విధంగా పనిచేయాలని మంత్రి రవికుమార్ ఆకాంక్షించారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను నిర్వీర్యం చేయడమే కాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిందని ఆరోపించారు. ముఖ్యమంత్రితో చర్చించి అవసరాన్ని బట్టి విద్యుత్ ఛార్జీల పెంపుదలపై నిర్ణయం తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. నా మీద మంచి బాధ్యత అప్పగించారు. కేబినెట్లో నన్ను తీసుకున్నాడు. ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున నా ధన్యవాదాలు. అట్లా నా నియోజక ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నన్ను ఎన్నుకున్న నా నియోజక ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను. 3 కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం. మొదటగా దాదాపు 44,500 మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాము. ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి సంతకం 44,500 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నాం. రెండోది వచ్చేసరికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంటు బిల్లు పంచాయతీలకి కరెంటు బిల్లు కట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ వేసాం. 15 రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తూ ఉంటారు. వెహికల్ ఫైనాన్స్ రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు పోర్టు నిర్మాణం ద్వారా ట్రాన్స్పోర్ట్ రంగం అభివృద్ధి చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని ఎంజీ రోడ్డు మురళీ ఫార్చ్యూన్ హోటల్ నందు ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఫైనాన్సియర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ జి రేవంకర్, సుందరం ఫైనాన్స్ టీటీ శ్రీనివాస్ రాఘవన్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎండి చక్రవర్తి, FIHPA చైర్మన్ పూర్ణచంద్రరావు, అసోసియేషన్ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో ఫైనాన్స్, రవాణా రంగం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 1974లో 6 సభ్యులతో ప్రారంభమైన కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ప్రైవేట్ ఫైనాన్సియర్స్ అసోసియేషన్ నేడు 170 మందితో విజయవంతంగా ముందుకు సాగడం ఆనందంగా ఉందన్నారు. 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలలో తాను అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉండడంతో అసోసియేషన్ మరింత అభివృద్ధి పదంలో సాగాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ప్రైవేటు, ప్రభుత్వ ఫైనాన్స్ రంగాలని కొల్లు రవీంద్ర తెలిపారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల దేశంలో ఫైనాన్స్ రంగం అభివృద్ధి చెందినట్లు గుర్తు చేశారు.
బందరు పోర్టు నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, తద్వారా రవాణా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఫైనాన్స్ రంగానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని భరోసా కల్పించారు. రామ్మోహన్ గారు చెప్పినట్టు పివి నరసింహారావు గారు గ్లోబలైజేషన్ తీసుకురావడం వల్ల ప్రపంచీకరణలో అనేక సంస్థలు, అనేక కంపెనీలు రావడం మనకు తెలిసినప్పుడు అశోక లేలాండ్ లేకపోతే టాటా మోటార్స్ తప్ప ఇంకోటి ఇవాళ చాలా కంపెనీలు వచ్చినాయి. అట్లాగే ఈరోజు చూస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్ పెరగడానికి గల కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ పెరగాలి, రోడ్లు డెవలప్ చేయాలి అని చెప్పి వారిని అడిగితే మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పి వాజ్పేయి గారు అడిగితే దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్తే దానికి మొదట నాంది పలికి BOT కింద మరి రోడ్ల నిర్మాణం చేయడం వల్ల ఇవాళ భారతదేశం మొత్తం ప్రపంచంలోనే ఇంత మార్పు రావడానికి గల కారణం కూడా మనం చెప్పచ్చు. అంత ముందు చూపు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కస్టమర్లకి ఎక్కువ సర్వీసు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి చెందుతుందని గద్దె రామ్మోహన్ అన్నారు. దేశంలో ఫైనాన్స్ రంగం పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఫైనాన్స్ కంపెనీలకు ఎక్కువ మంది కస్టమర్లు పెరిగితే 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. విజయవాడ నగరంలో వెహికల్ ఫైనాన్స్ రంగ నిపుణులు నైతిక విలువలు పాటించి వ్యాపారం చేస్తారని గద్దె రామ్మోహన్ కితాబిచ్చారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఫైనాన్షియల్ అసోసియేషన్ 50 వసంతాల స్వర్ణోత్సవాలకు తనని ఆహ్వానించినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని గద్దె రామ్మోహన్ తెలిపారు. ఇది 1974లో స్టార్ట్ అయినా కూడా విజయవాడ నగరం నేను అనుకోవటం ఆటో ఫీల్డ్కి ఇది ఒక అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రథమైన నగరంగా మీరు ఫీల్ అయ్యేవాళ్ళం మీ చిన్నపిల్లప్పుడు కూడా. కేవలం ఈ ఫైనాన్స్ కంపెనీలు విజయవాడలో ఎథిక్స్ పాటించడం వల్ల చాలామంది అభివృద్ధి చెందారని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఒక డ్రైవర్గా పనిచేసే ఆయన మీ బోటి వాళ్ళ సహాయంతో ఒక లారీ కొనుక్కుని తర్వాత 10 లారీలు 15 లారీలు ఓనర్ లేని సందర్భం కూడా నా కళతో నేను చూడటం జరిగింది. మంచిదే, ఇంకా 10 మంది వస్తారు. సో ఎథిక్స్ దీన్ని నాకు మా బావగా తెలుసు నా చిన్నప్పటి నుంచి. అనంతరం ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంగా డ్రైవర్లకి ఉచిత మెగా వైద్య శిబిరం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. 50 సంవత్సరాలలో పర్మిట్లు, ఫిట్నెస్ పెనాల్టీలు, ప్రెస్ఆర్, సిటీఆర్తో పాటు ఎన్నో విజయాలను అసోసియేషన్ సాధించిందని తెలిపారు. కానివ్వండి, అలాగే రెగ్యులేటర్స్తో కానివ్వండి, అలాగే ఇంకేదన్నా ఇబ్బందులు వచ్చినా కూడా ఈ వ్యవస్థ, ఈ అసోసియేషన్ ముందుండి నిలబడి ఎంతోమంది అతిరథ మహారథులు దీంట్లో ప్రెసిడెంట్, సెక్రటరీలుగా చేసి ఆ ఇష్యూస్ని, ఆ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడం జరిగింది. ఈ జర్నీ, ఈ 50 ఏళ్ల జర్నీ ఈజీగా జరగలేదు. ఎన్నో కష్టాలు పడ్డాం. సభ్యులకి, తోటి సభ్యులకి ఎన్నో సహకారాలు అందించాం. మెంబర్ సహకారాలు, వాళ్ళ బాగోగులు చూసుకున్నాం. అలాగే ఇవాళ 50 ఏళ్ళు చేసుకుంటున్నాం. ఇంకా ముందు కూడా ఇంకొక 50 ఏళ్ళు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగింది. అలాగే 19వ తారీఖున రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఈ రోజున గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ఆల్ ఇండియా ఫైనాన్స్ అసోసియేషన్ ఉంది. దాని నుంచి గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ వచ్చారు. సభ్యులందరికీ వాళ్ళు అడ్రస్ చేశారు. ఈ సందర్భంగా ఈ సంస్థ ఇంకా చాలా సేవ చేస్తుందని, సమాజానికి కూడా తమ వంతు సహాయం చేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నాగార్జున, చైర్మన్ జేజేసీ కమిటీ విజీకే ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు, ఏపీ కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని సకాలంలో వర్షాలు రావాలి, పంటలు పండాలి, రైతులు ఆరోగ్యంగా ఉండాలని పౌర్ణమి రోజున ఎడ్లకు, భూమికి పూజ చేసి దుక్కి దున్ని విత్తనాలు జల్లి వ్యవసాయ పనులను ఈరోజు ప్రారంభించినట్లు పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. రైతు కష్టాలు తెలుసుకుని సకాలంలో పంట కొనుగోలు చేయడం, విత్తనాలు, ఎరువులు అందించడం, పంట బీమా సకాలంలో అందించడం ప్రభుత్వం బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోబోతోందన్నారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కంకిపాడులో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెనుమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి ఎడ్లను పూలతో అలంకరించి పూజలు చేశారు. ఎడ్లకు నాగలి కట్టి దుక్కి దున్ని ఏరువాకకు శ్రీకారం చుట్టారు. దుక్కి దున్నిన ఎడ్లకు గులాములు రంగులు చల్లి రైతులు అరటిపండ్లు టెంకాయలు సమర్పించారు. అనంతరం విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల పేరిట రైతు దగా కేంద్రాలను ప్రారంభించి గత 5 ఏళ్లు రైతులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. రైతుల నుంచి పంట కొనుగోలు చేయకపోవటం, కొనుగోలు చేసిన మద్దతు ధర చెల్లించకపోవటం, సకాలంలో డబ్బులు ఇవ్వకపోవటం, విత్తనాలు సరఫరా చేయకపోవటంతో రైతులు అవస్థలు పడ్డారన్నారు. రాబోయే కాలంలో సకాలంలో వర్షాలు పడాలి, పంట నూర్చే సమయంలో తుఫానులు రాకుండా పంట చేతికొచ్చి రైతు ఆనందంగా ఉండాలన్నారు. రైతు ఆనందంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం ఆనందంగా ఉంటే అభివృద్ధి అనేది జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర సంపద రైతు మీద ఆధారపడి ఉందన్నారు. రైతు కష్టాలు తెలుసుకొని సకాలంలో పంట కొనుగోలు చేయటం, విత్తనాలు ఎరువులు అందించటం, పంట బీమా సకాలంలో అందించటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోబోతోందన్నారు. ఇరిగేషన్ కాలువల్లో గతంలో పూడిక తీతలు లేవని, ఈ సంవత్సరం అత్యవసరమైన చోట తీయిస్తున్నామని, వచ్చే సంవత్సరం నుంచి ముందు నుండే పూడిక తీత పనులు చేయిస్తామని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఆనందంగా భాగం పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో ఎక్కడ ఇరిగేషన్ కాలువలు అనేది బాగు చేసిన దాఖలాలు లేవు. ఇరిగేషన్ కాలువలు గతంలో ఎప్పుడు పూడికి తీతలు లేవు. వర్షాలు ఎక్కువ పడితే మురుగుపోవడానికి అవకాశం లేదు. ఒకవేళ వర్షాలు లేక కాలువలు వెళ్తే ఆ నీరు రైతులకు అందే పరిస్థితులు లేవు. ఇక్కడ నుంచి ఇది ఎలక్షన్లు అయిపోయి ఇంకా పంట దగ్గరకు విత్తనాలు చల్లే టైం కాబట్టి ఈ సంవత్సరం ఎక్కడన్నా అత్యవసరంగా ఉన్న తూటికాడ గుర్రపు డెక్క తొలగిస్తూ ఉన్నాం. ఎక్కడన్నా 1-6 కాలువలు కూడా పూడికి తీస్తూ ఉన్నాం. నెక్స్ట్ సీజన్ నుంచి మాత్రం ముందుగానే వేసవ కాలంలోనే ప్రణాళికలు రూపొందించుకొని కాలువలన్నీ పూడికి తీతలు కానీ అన్ని రైతుకు సంబంధించిన ప్రతి కార్యక్రమం ఇప్పుడే గొడవరలో కరెంటు సమస్య ఉంటే ఎస్సీతో కాన్ఫరెన్స్ పెట్టి రైతులందరితో కూడా కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఆ సమస్య వెంటనే పరిష్కారం చేయమని, అలా రైతులందరికీ అందుబాటులో ఉండి గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా రైతులే సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యల మీద పనిచేయాలి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ పైన సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేసి రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నీట్ పరీక్షను నిర్వహించాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీకి ప్రతిపక్షాలు, పార్లమెంట్, జ్యుడిషియల్ అంటే లెక్కలేదన్నారు. నీట్ విషయంలో కుంతి సాకులు మాని సమగ్రమైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. సంబంధిత శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలపై చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకొని పరీక్షలు మరలా నిర్వహించాలని కోరుతూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాలో రామకృష్ణ, కోటేశ్వరరావు మాట్లాడుతూ నీట్ పరీక్షలు రాసిన 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయిన దానికి కాని దానికి ప్రతిపక్షాలను బ్లాక్మెయిల్ చేస్తోందన్నారు. నీట్ పరీక్షలు లీకేజ్ అయిందని మొత్తుకుంటుంటే బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ పిఏకు ఇందులో హస్తం ఉందని బ్లాక్మెయిల్కు పూనుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏ నేరం చేయలేదు. ఆధారాలు లేనందున ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తే హైకోర్టుకు వెళ్లి బెయిల్ రద్దు చేయించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసేందుకు పూనుకుంటున్నారని తెలిపారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న 24 లక్షల మంది నీట్కి అప్పేర్ అయిన విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారందరి తరఫున దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ పేపర్ లీకేజ్ పైన సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలి. అదేవిధంగా వీటిని ఏదైతే ఉందో ఆ నీట్ పరీక్షను రద్దు చేయాలి. రద్దు చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు యొక్క నేతృత్వంలో వారి యొక్క పర్యవేక్షణలో మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అయిన దానికి కాని దానికి ప్రతిపక్షాలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు.
నీట్ పరీక్ష ఈ రకంగా జరిగింది, లీకేజ్ అయిందని చెప్పి అందరూ కూడా మొత్తుకుంటా ఉంటే బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ యొక్క పిఏ ఇందులో ఇన్వాల్వ్ అయినాడని చెప్పి బ్లాక్మెయిలింగ్ పూనుకున్నారు, దుష్ప్రచారానికి పూనుకున్నారు. ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా పక్కా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తాం. ప్రశ్నాపత్రాలని 30 లక్షల రూపాయలకు అమ్ముడు చేయడంతో అర్హత లేనటువంటి వారు కూడా అందలం ఎక్కేటటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఆస్కారం ఇచ్చింది. అందువలన నీట్ ఎగ్జామ్స్ని అలాగే నెట్ ఎగ్జామ్స్ని రెండింటిని కూడా రద్దు చేయాలి. జరిపినటువంటి దాన్ని మరలా ఎగ్జామ్స్ జరిపి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడాలని చెప్పి జరిగినటువంటి అన్యాయం పైన ఎవరైతే ఈ ప్రశ్నాపత్రాలని అమ్ముడు చేశారో అమ్మారో వారిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి బాధ్యులైనటువంటి బీజేపీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పి జరిపినటువంటి ఎగ్జామ్స్ని మరలా జరిపించాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం దీనిపైన స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ను వివిధ సమస్యలపై ప్రజలు కలిసి వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్ సేల్స్మెన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ స్టేట్ బేవరేజెస్ యూనియన్ నాయకులు పవన్ కళ్యాణ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సూపర్వైజర్ల సమస్యలపైన ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రజల నుంచి వచ్చిన వివిధ ప్రజా సమస్యలపై అధికారులకు ఫోన్ చేసి పవన్ ఆరా తీశారు. విద్యార్థులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు కూడా అర్థమయ్యేలా వివరించి వారిని ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ రామరాజ్యనగర్లోని జిఎన్ఆర్ మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులకు స్కూల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. అందులో భాగంగా స్కూల్ కిట్స్ను అందిస్తోందని తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని బాగా అభివృద్ధిలోకి రావాలన్నారు. విద్యాపరంగా ఎటువంటి సందేహాలున్నా ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు కూడా అర్థమయ్యేలా వివరించి వారిని ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్నారు. 44వ డివిజన్లో జిఎన్ఆర్ ఎంసీ స్కూల్లో స్టూడెంట్స్ కిట్స్ అంటే పుస్తకాలు, బ్యాగ్, షూస్, యూనిఫామ్ కూడా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఎలాగైనా ఎక్కువ ఫోకస్ చేయాలనేది ఈ కొత్త గవర్నమెంట్ ఉద్దేశం కూడా. దాంతోపాటు ఇక్కడ టీచర్స్ అందరికీ ఇవన్నీ అంటే మెటీరియల్గా మనం కొంటాం, పంపిస్తాం, గవర్నమెంట్ డబ్బుతో చేస్తుంది. టీచర్స్ శ్రద్ధగా పిల్లలకి బాగా చదువు చెప్పి కొంచెం వీక్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని కూడా హ్యాండ్ హోల్డ్ చేసి పైకి తీసుకురావాలని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడంతో ఎస్ఎల్వి గ్రూప్ అధినేత శ్రీనివాసరాజు తిరుమలకు పాదయాత్ర చేయడం అభినందనీయమని మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం శ్రీనివాసరాజు మొక్కుకున్న మొక్కు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో నెరవేరిందన్నారు. కాలినడకన యాత్రకు బయలుదేరిన శ్రీనివాసరాజుకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అఖండ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా ఎస్ఎల్వి గ్రూప్ అధినేత పి శ్రీనివాసరాజు విజయవాడ నుండి తిరుమల తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన రామవరపాడు ఎస్ఎల్వి గ్రాండ్ మెడోస్ రత్నగణపతి దేవాలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ మీద నమ్మకం ఉంచి ప్రజలు తమకు అఖండ విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే ఆనాడు చంద్రబాబు గౌరవ సభలో ఉండను అని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ముఖ్యమంత్రిగా తిరిగి గౌరవ సభలో అడుగు పెడతానని శాసనసభలో ప్రతిజ్ఞ చేశారో అది నెరవేరిన సందర్భంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రీనివాసరాజు తన స్వలాభం చూసుకోకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం రావాలని మొక్కుకోవటం ఎంతో హర్షణీయమన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం శ్రీనివాసరాజు మొక్కుకున్న మొక్కు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో నెరవేరిందన్నారు. కాలినడకన యాత్రకు బయలుదేరిన శ్రీనివాసరాజుకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఆ ప్రతిజ్ఞ నెరవేరాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని మన శ్రీనివాసరాజు గారు మరి ఏదైతే విజయవాడ నుంచి అత్యంత పవిత్రమైనటువంటి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వస్తానని ఏదైతే మొక్కు ఆ రోజు అనుకున్నారో మరి ఆయన మొక్కుని మరి ఆ దేవుడు నెరవేర్చినట్టుగా, ఆ ప్రజలు నెరవేర్చినటువంటి స్థితిలో మరి ఈరోజు మరి ఆయన ప్రమాణ స్వీకారం, ఆయన మొక్కు అనుకున్నట్టుగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఈరోజు మరి ఇక్కడ విజయవాడ నుంచి మరి కాలినడకన తిరుపతి వెళ్తున్నటువంటి సందర్భంగా మేమందరం కూడా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము కూడా ఆయన తరపున వెంకటేశ్వర స్వామిని కూడా ఈయన యొక్క మరి ఏదైతే కాలినడకన వెళ్ళేటువంటి దారిలో చర్య సమాధానం కాకూడదని అందరూ అనుకున్నప్పటికీ కనీసం ఒక రివోల్ట్ లాంటిదైనా వాళ్ళు చట్ట ప్రకారం నడుచుకోకుండా ఏదైతే చేశారో మరి దానికి ప్రతీకారం అని నేను అన్నాం. తగు చర్యగా మరి కొన్ని చర్యలన్నా చేపట్టాలని చెప్పి ప్రజలందరూ ఆశించారు, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా. మరి ఈరోజు తెల్లవారుజామున మరి రిటాలియేషన్ అని చెప్పి అనకూడదు, కానీ స్వాంతన అంటే తప్పు చేసినందుకు స్వాంతన చేకూర్చే కార్యక్రమం మరి ఆలస్యం అయిందని చెప్పి 2 వారాలుగా ప్రజలందరూ మరి రోధించారు. మరి ఈరోజు తెల్లవారుజామున శుక్రవారాలు ఎప్పుడు వస్తాయో, శనివారం ఎప్పుడు మొదలవుద్దో మాకు తెలిసినా నీకు ఒక్కడికే కాదనే విధంగా మరి ఈరోజు ఉదయం ఏం జరిగిందో మళ్ళీ మైకుల ముందు చెప్తే బాగోదు. ఈరోజు ఉదయంతో ప్రజలకు స్వాంతన, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరూ కూడా కష్టపడ్డారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, చెప్పడానికి ఒక్కడే లేదు. మొన్న ఒక ఆయన చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో అందరినీ టచ్ చేశాడు, టచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది బిచ్చగాళ్ళని అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నిజంగా అలాంటిది వాళ్ళు కూడా టచ్ చేసి ఉంటారు నాకు తెలిసి, కానీ అంత వేదన పడ్డారు ప్రతి ఒక్కరు కూడా. ఖచ్చితంగా చక్కటి పరిపాలన అందించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళ మన అదృష్టం, మన రాష్ట్ర ప్రజల కోరిక. వాళ్ళ కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి భూమికి పోషిస్తానికి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి దాదాపు 21 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. చాలా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. అనంతరం ఎస్ఎల్వి అధినేత శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరుమలకు కాలినడకన వస్తానని స్వామివారికి మొక్కుకున్నానని చెప్పారు. అయితే కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడంతో తన కోరిక నెరవేరిందని, మొక్కు తీర్చుకునేందుకు యాత్రగా బయలుదేరానని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా తన అనంతరం తన కుమారులు కూడా నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భం మేము 1 year బ్యాక్ ఊహించిందే. ఆ ఊహను నిజం చేసుకోవడం కోసం స్వామివారికి మొక్కుకోవటం, అలాగే తదనుగుణంగా మా సైట్లో ఉన్న మనుషులు అవ్వచ్చు, మేము అమ్మిన ఫ్లాట్లు ఓనర్స్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, దగ్గర ఒక 10,000 నుంచి 15,000 మందికి మొబిలైజేషన్ చేస్తూ మనం ఈ రాష్ట్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం రాకపోతే కనుక ఖచ్చితంగా ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మన ఆస్తుల వాల్యూలన్నీ డిక్రీజ్ అయిపోతాయి, ఇంక్రీజ్ అవ్వట్లేదు. 5 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎస్ఎఫ్టీ 4,000 కొనుక్కున్న ఇల్లు ఇవాళకి తగ్గింది, పెరగలేదు. మీ ఆస్తుల వాల్యూలు పెరగాలన్నా, అలాగే మీరు పనిచేసే పనులు పెరగాలన్నా అందరినీ మొబిలైజ్ చేసుకుంటూ మేము రావడం జరిగిందండి. అనుకున్నట్టుగానే ఆ వెంకటేశ్వర ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా ఒక్కతాటిపై నిలబడి ఈ దిగ్విజయం అందించినందుకు గాను మా మొక్కు తెచ్చుకోవడం గురించి ఇవ్వాలేస్తున్నాం. ఈరోజు ఈ సందర్భంగా నేను ఆ రోజు మొక్కుకున్న మొక్కు ఈ 1 సంవత్సరం కాదండి, 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల్లో మొక్కున్నాం. అలాగే దీంతోపాటు ఈ దేవుడి దగ్గర ఉండి నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కాలినట్టునే తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి మొక్కుకుంటాన్ని నా ఓపుకున్నంత సేపు నేను, నా తర్వాత నా మనవలు, నా పిల్లలు వాళ్ళు కూడా వస్తారు నా తరఫున.
నేను లేకపోతే కనుక వాళ్ళు కూడా వస్తారని ఈ క్షణాన్ని కోరుకుంటున్నానండి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన ప్రారంభిస్తే దాన్ని అందరం తప్పుబట్టామని, నేడు కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడం సరైంది కాదన్నారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కేబినెట్ మంత్రులతో సమానంగా ఆహ్వానించారని, అలాగే ప్రమాణ స్వీకారానికి అనుమతించారని, ఉదారత చూపించారని వార్తలు చూశామని తెలిపారు. అయితే వైసీపీ కార్యాలయం కూల్చివేయడం తప్పని, అంత తొందర పడాల్సిన పనేముందన్నారు. నిజంగా అక్రమంగా కట్టినదైతే అదొక్కటే కాదు, అనేకం ఉంటాయని అన్నారు. కక్ష సాధింపు ధోరణిలో ఏ ప్రభుత్వం చేసినా సరైనది కాదన్నారు. ప్రొసీజర్ ఫాలో కావాలని, చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త వహించాలన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో ఆయన పరిపాలన ప్రారంభించాడు. దాన్ని అందరం కూడా తప్పుపట్టాము. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆయన్ని కూడా కేబినెట్ మంత్రితో సమానంగా ఆయన్ని కూడా ఆహ్వానించి ఆ ప్రమాణ స్వీకారానికి అలౌ చేశారని, ఉదారత ప్రదర్శించారని పొద్దున్నే వార్తలు చూసాము. కానీ మళ్ళీ అది అయిన తర్వాత వెంటనే ఇక్కడ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూలుస్తూ ఉన్నారని చెప్పి వార్త వస్తుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగా అది అక్రమంగా నిర్మించారని అనుకుందాం, అదొక్కటే కాదు కదా, మరి చాలా ఉంటాయి కదా. కాబట్టి ఏమంటే కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎవరు చేసినా కూడా అది కరెక్ట్ కాదు. అది మానుకోవాలి. దానికి సరైన టైం ఇవ్వండి, ప్రొసీజర్ ఫాలో కాండి. తెల్లవారుదామని పోయి చేయాల్సిన పని ఏముంది? ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళకి నచ్చజెప్పి, లేదంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ రకంగా చేస్తే బాగుంటుంది. ఇది మాత్రం సరైనది కాదు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్గా, ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా కూడా 15 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాటు జరగకుండా తగు జాగ్రత్త వహిస్తాడని చెప్పి నేను భావిస్తాను. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ హ్యాట్రిక్ విజయం సాధించడంతో 14వ డివిజన్ టీడీపీ జనసేన శ్రేణులు ప్రకాశం జిల్లాలోని రంగనాథ స్వామి గుడిలో మొక్కులు చెల్లించుకున్నారు. గద్దే రామ్మోహన్ రానున్న కాలంలో ప్రజలకు మంచి చేస్తూ ఉన్నత స్థానానికి వెళ్లేలా చూడాలని రంగనాయక స్వామిని వేడుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ విజయం సాధించడం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా 14వ డివిజన్ టీడీపీ జనసేన శ్రేణులు ప్రకాశం జిల్లాలోని రంగనాథ స్వామి గుడిలో మొక్కులు చెల్లించుకున్నారు. 14వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కర్ణ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పగడాల చిన్నయ్య, గన్నె ఏడుకొండలు, నంద్యాల రవికుమార్, కూరాకుల సుబ్బారావు, తాండవ మహేష్, ముత్యాల కృష్ణ చైతన్య, తిరుపతమ్మ, ధనలక్ష్మి ఈరోజు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని పుల్లల చెరువు గ్రామంలోని శ్రీ నెమిలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. కర్ణ రమేష్ బాబు కొండ మీదకు మోకాళ్లతో మెట్లెక్కి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఏర్పడిందని, దేవుని ఆశీస్సులతో చంద్రబాబు సంకల్పం త్వరితగతిన నెరవేరాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికైన గద్దె రామ్మోహన్ రానున్న కాలంలో ప్రజలకు మంచి చేస్తూ ఉన్నత స్థానంలో ఉండేలా చూడాలని రంగనాయక స్వామిని వేడుకున్నారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ, కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ అన్నారు. నీట్ పరీక్షలో కోట్లాది రూపాయల కుంభకోణం దేశానికి సిగ్గుచేటన్నారు. విద్యార్థుల భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందని చెప్పారు. ఈ కుంభకోణంలో పాల్పడిన వారిపై కఠినమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ నిందితులపై చర్యలు తీసుకోవాలని, నీట్ను రద్దు చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాలలో ఎంసెట్ పరీక్ష నిర్వహణలో కుంభకోణాలు జరుగుతున్నాయనే కారణంతో సెంట్రలైజ్ చేస్తున్నామని, నాడు బీజేపీ ప్రభుత్వం సెంట్రలైజ్ చేసిందన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. నేడు నీట్ పరీక్షలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తేటతెల్లం అయిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని, సుప్రీంకోర్టులో కేసు దాఖలైన తరువాత విచారణ జరిపితే ప్రశ్నాపత్రం లీకేజీ కుంభకోణ విషయం బయటకొచ్చిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
విద్యార్థుల భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందని చెప్పారు. ఈ కుంభకోణంలో పాల్పడిన వారిపై కఠినమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ చట్టం తీసుకొచ్చి కంటితుడుపు చర్యలు చేస్తున్నారని, ఈ చర్యలు వద్దని, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేసి రాష్ట్రాల వారీగా పరీక్ష నిర్వహించుకునే అవకాశం కల్పించాలని కోరారు. నీట్ పరీక్షలో కుంభకోణం జరిగింది, తేటతెల్లమైపోయింది. చివరికి ఈ కుంభకోణం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కనీసం మాట్లాడలేదు. సుప్రీంకోర్టు కేసు తీసుకుంటే దానిలో బయటకు వచ్చినటువంటి విషయాలు, లీకేజ్ అయినటువంటి విషయాలు, 30 లక్షల మాఫియా బయటకు వచ్చిన తర్వాత అనివార్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితి, లీకేజీ, కోట్ల రూపాయల కుంభకోణం, ఇది దేశానికి సిగ్గుచేటు. విద్యార్థుల భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యాన్ని ఈరోజు నష్టం వాటిల్లేటువంటి ఈరోజు ప్రమాదం ఉంది. అందుకనే ఈ నీట్ లీకేజ్ వ్యవహారంలో ఎవరైతే కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నిన్నటికి నిన్న ఏదో తాత్కాలికంగా పరీక్షా పత్రాల లీకేజీ చట్టం కొత్తగా తీసుకొచ్చి కంటి తుడుపు చర్యలు చేస్తూ ఉన్నారు. నీట్ పరీక్షలో అవకతవకల్ని బయటపడతా ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నేటికి సరిగ్గా స్పందించట్లేదు. వెంటనే ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసేది ఎన్టీఏ విధానాన్ని రద్దు చేయాలి, రాష్ట్రాల పరిధిలోనే నీట్ కానీ ఏదైనా ఎంట్రన్స్ టెస్టులు పెట్టాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఈ అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలి, కఠినంగా బాధ్యులు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ విద్యార్థులు ఎవరైతే వాళ్ళ భవిష్యత్తుతో ఆటలాడుకునే విధంగా ఈ ప్రభుత్వాలు నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే కఠినంగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎట్లాంటి లీకేజీలు కాకుండా విద్యార్థుల భవిష్యత్తును కాపాడే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకుడు వీఎంసీ కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రకాష్ నగర్లో అక్రమంగా తన భవనాన్ని వీఎంసీ అధికారులు కూర్చివేసినా వైసీపీ నాయకులు ఎవరూ స్పందించలేదని మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా లేఖను మేయర్ రాయన భాగ్యలక్ష్మికి అందజేసినట్లు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకుడు వీఎంసీ కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్ ప్రకాష్ నగర్లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఇల్లు 224 గజాల స్థలంలో ఉందని, అందులో 30 గజాలు అక్రమంగా ఉందని అధికారులు చెప్తున్నారని, అక్రమంగా ఉంటే తీసుకోవాలని, కానీ తీసుకునే విధానం ఇది కాదన్నారు. 224 గజాలకు సంబంధించి డాక్యుమెంట్స్ తన వద్ద ఉన్నాయన్నారు. తాను సుదీర్ఘంగా 30 సంవత్సరాల పాటు టీడీపీకి ఎన్నో సేవలు చేశానని, దేవినేని ఉమామేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, వల్లభనేని వంశీ వద్ద తాను పనిచేశానన్నారు. 2014లో బోండా ఉమాకి ఎమ్మెల్యే సీటు కోసం హైదరాబాద్లో ఉద్యమాలు చేశానని, తిరువూరులో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని తాను వెళితే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారన్నారు. తనను వైసీపీలోకి తీసుకువెళ్లిన పెద్దలు కనపడటం లేదని, ఫోన్ చేసినా తీయడం లేదని, తాను ఎవరికీ శత్రువుని కాదన్నారు. తన రాజకీయ భవిష్యత్తు, ఇంటిని సర్వనాశనం చేశారన్నారు. తాను బోండా ఉమామేశ్వరరావుకి ద్రోహం చేయలేదని, వ్యక్తిగత విమర్శలు చెయ్యను, అంత అవసరం తనకు లేదన్నారు. వైసీపీలోకి రా 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 అని రా రా అని రా 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 అని తీసుకొని వెళ్ళి ఆ పెద్దలు కనబడడం లేదు. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అండగా నిలవాలిగా, వాళ్ళు అండగా నిలవాలి, వాళ్ళు అండగా నిలవలేదు. వాళ్ళ వల్ల ఈ పార్టీ నేను వేడుతున్నాను. నేను ఎవరికి కూడా శత్రువుని కాదు. మరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాకు కూడా ఉంటుంది. బోండా ఉమామేశ్వరరావు గారికి 2014లో ఎమ్మెల్యేగా సీటు రావట్లేదని చెప్పేసరికి అనేకమైన విమర్శలు చేశారు ఆయన గారు. ఆయన కోసం నేను చాలా అండగా ఉండి హైదరాబాద్లో చాలా పోరాటం జరిగింది. సీటు రాకపోతే వస్తుంది. నా రాజకీయ భవిష్యత్తు పాడు చేశారు, నా ఇంటిని పాడు చేశారు. కొండను బట్టి వెలుకను పెట్టారండి. 13 అంటారు, 20 అంటారు, నాకు నోటీస్ ఇవ్వలేదు. అయితే ప్రముఖ పత్రిక ఈనాడులో మటుకి 30 గజాలు ఎంత అన్నారు. 30 గజాలు తీసేసుకోండి, నాకు టైం ఇచ్చి తీసేసుకోండి. అది పొరపాటున కొన్నాను. నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, 224 గజాలకు ఉంది. మళ్ళీ ఏం చేశానంటే నేను స్లాబ్ పెరిగానని చెప్పి దానికి కూడా ఫైన్ వేశారు. నున్నలోని వికాస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పూల్ క్యాంపస్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ డ్రైవ్లో సుమారు 8 కంపెనీలు పాల్గొని క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహించాయి. సుమారు 40 కళాశాలలకు చెందిన విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్లో పాల్గొన్నారు. వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేసుకున్నారు. నున్నలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పూల్ క్యాంపస్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ డ్రైవ్లో సుమారు 40 కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్యాంపస్ డ్రైవ్లో 8 కంపెనీలు వచ్చాయని 40 కళాశాలలకు చెందిన పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్స్, బీటెక్ ఇంజనీర్స్, ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారన్నారు. వివిడ్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ కళ్యాణ్ మాట్లాడుతూ యూఎస్లో ప్రాజెక్ట్స్ కోసం చూస్తున్న వారికి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి తమ పేరోల్ మీద ఉంచుతామన్నారు. అనేక మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. At the end of the day, so we have the better result. And Polytechnic graduates, BTech engineers, MBA వీళ్ళు ఎవరైనా సరే ఈ పూల్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. Already it is going on in our campus in a big way. So I am happy to announce that a big pool drive is being conducted in our college. So thank you for all the companies to giving this opportunity to conduct their interviews in our campus. Thank you very much. Thank you. అనంతరం రాజ్ గ్రూప్ కంపెనీస్ ప్రతినిధి రాజ్ మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుంచి ఈ పరిశ్రమలో ఉన్నామని, వికాస్లో 3వసారి క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. హెచ్ఆర్, వాటర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు, హోమ్ ఆటోమేషన్, నిర్మాణ రంగంలో తమకు కంపెనీలు ఉన్నాయని చెప్పారు. తాము అన్ని కంపెనీలకు రిక్రూట్మెంట్ చేస్తామని, టెలికాలర్స్, ఫ్రంట్ ఆఫీస్, బిజినెస్ మేనేజర్లు, ఆఫీసర్లు, హెచ్ఆర్ ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు. తమ వద్ద 500 పైన వేకెన్సీలు ఉన్నాయని, తమ కంపెనీల్లోనే కాకుండా ఇతర కంపెనీల్లో కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. లైక్ మా కంపెనీ గురించి వచ్చేసి వీఆర్ ఇన్ టు ద యూఎస్ స్టాఫింగ్ ఇండస్ట్రీ అలాంగ్ విత్ ద ఓవర్సీస్ యాజ్ వెల్. సో ఎవరైతే యూఎస్లో ప్రాజెక్ట్స్ కోసం చూస్తున్నారో దోస్ హూ గోస్ ఫర్ ద F1 స్టూడెంట్ వీసా, మాస్టర్స్ చేద్దాం అనుకుని వెళ్ళే వాళ్ళకి ఎవరి పర్సన్కి మేము హెల్ప్ చేస్తాం. సో వీఆర్ ఇన్ టు కంప్లీట్లీ స్టాఫింగ్ ఇండస్ట్రీ. సో ఎవరైతే అక్కడ ప్రాజెక్ట్స్ కోసం చూస్తున్నారో మేము వాళ్ళకి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి మా పేరోల్ మీద ఉంచుతాం. సో ఇట్స్ ఆల్ అవర్ కంపెనీ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ప్రిన్సిపల్ సార్. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. Myself Raj Andi. We are from Raj Group's company. First of all, special thanks to college management, Vikas College, and we are from last 15 years into industry. Vikas College lo this is the third time andi. Okay, third time we are conducting into this campus drive. Last time also we conducted campus drive. We are getting very good support from the college management, and today almost 100 plus people still now walk-ins out there. Inka vastuna unnaru. So maadi chesi 15 years company maadi NT Raj Groups ante. We are from Vijayawada city only. Corporate office mandi. So we are into different kind of businesses. We are into HR industry, we are into water management department, we are into home automation, and we are into constructions. Like that almost 10 plus business we are into. PMPల కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ను పునరుద్ధరించి వృత్తి భద్రత కల్పించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తేలకపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి MN రాజా తెలిపారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే గ్రామీణ వైద్యుల సమస్యను పరిష్కరిస్తామని నారా లోకేష్ వాగ్దానం చేశారని తెలిపారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లామన్నారు. గతంలోనే గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం 465 జీవో విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి తమకు తప్పక న్యాయం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏపీ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రామకృష్ణాపురంలోని గ్రామీణ వైద్యుల సంఘం విజయవాడ అర్బన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి MN రాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గ్రామీణ వైద్యులను గుర్తించి వైద్య సహాయకులుగా ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర నూతన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం K పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి Y సత్యకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ, MN రాజు మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారని, అటువంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. చాలా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. గ్రామీణ వైద్యుల సమస్యలు ఆయనకు బాగా తెలుసని చంద్రబాబు, లోకేష్ను కలిసి వినతిపత్రాలు అందించామని చెప్పారు. సమాజానికి మంచి చేయాలనే తపనతో వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, వారికి కూడా తమ సమస్యలను తెలియజేశామన్నారు. ప్రజలకు సరైన చవకైన వైద్యాన్ని గ్రామాల్లో అందించేవారు పల్లె డాక్టర్లని తెలిపారు. పల్లె డాక్టర్లైన RMPలు, PMPలకు కమ్యూనిటీ పారామెడికల్ ట్రైనింగ్ను మళ్లీ కొనసాగించాలని కోరారు. తమకు గుర్తింపునిచ్చి కమ్యూనిటీ పారామెడికల్గా గుర్తించి సమాజంలో మనుషులుగా గుర్తించాలని కోరారు. తమ జీవితాలు, కుటుంబాలు అన్నీ సమాజ శ్రేయస్సుతో ఉండి సమాజానికి మేలు చేస్తాయన్నారు. పల్స్ పోలియో, ఎయిడ్స్పై RMPలు, PMPలు గతంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని, ఇప్పుడు క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా మా సంఘం తరఫున ఆయనకి మెమోరాండం ఇచ్చి మాకు
ఇదివరకు ఇచ్చిన జీవో ప్రకారం కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగు కొంతకాలం జరిపి మళ్ళీ ఆఫ్ చేశారు. ఆ ట్రైనింగ్ను పునరుద్ధరించి మాకు వృత్తి భద్రత కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని పాత గవర్నమెంట్కి తెలియజేశాం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరికి కూడా మెమోరాండం ఇచ్చి లోకేష్ గారికి కూడా తెలియజేస్తే ఆ రోజున లోకేష్ గారు చెప్పింది ఏంటంటే, మేము గనక అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది. అదే సందర్భంగా ఈ రోజున మేము వారికి మరొక్కసారి వారు ఇచ్చిన హామీని మా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము గుర్తు చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సమస్యను మాత్రం తొందరలో పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాకు గుర్తింపునిస్తే తద్వారా మా జీవితాలన్నీ, మా కుటుంబాలన్నీ సమాజ శ్రేయస్సుతో ఉండి సమాజానికి మేలు చేస్తూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైనా కార్యక్రమాలు, పల్స్ పోలియో కావచ్చు, లేకపోతే ఇంకొక కార్యక్రమం కావచ్చు, ఎయిడ్స్ అవేర్నెస్ కావచ్చు, ఈ మధ్యకాలంలో క్యాన్సర్ మీద చాలా పెద్ద అవగాహన కల్పిస్తున్నాము. దాంట్లో కూడా మేము భాగస్వాములై ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మేము ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాము. కాబట్టి మాకు సరి అయినటువంటి మా కోరిక ఏదైతే ఉందో సమంజసమని మేము అనుకుంటున్నాము. అలాంటి సమంజసమైనటువంటి కోరికను దయచేసి మీరు తీర్చాలని కోరుకుంటూ అందరి తరఫున, మా ఆర్ఎంపీల కుటుంబాలందరి తరఫున మీకు మరొక్కసారి ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.